ముద్దొస్తున్నాడు, బుల్లి పేడు బిడ్డలాగున్నాడు. సర్లే. హాయ్ గాయ్స్, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే రాత్రి ఒక మూవీ చూసా, అది కార్టూన్ మూవీ, స్నాప్డీల్ మూవీ పేరు అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అది చిన్నపిల్లలు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కామెడీ ఉంది, అలా దాంట్లో అడ్వెంచర్ థ్రిల్లింగ్ అయితే సూపర్గా ఉంది, మామూలుగా లేదు. మూవీలో గ్రాఫిక్స్ కూడా అయితే కరెక్ట్గా సూపర్ ఎక్సలెంట్గా పెట్టినారు. లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి కావాలంటే ఒకసారి. తెలుగులోనే ఉంది డబ్బింగ్ అయితే. మూవీ మామూలుగా లేదు, ఎక్సలెంట్ అంతే. వచ్చేసాడండి మన ఆలీ. ఈ మూవీలో ఈయనే కథానాయకుడు. ఒక్క క్షణం ఇక్కడ ఆగండి, నా పేరు ఆలీ. మనకి ఇక్కడి నుంచి అదే కళ అయితే చెప్పబోతే ఫస్ట్ సీన్ అయితే అదే. ఈ చిన్న బుడ్డోడు ఈయనండి మన హీరో. నీళ్ళలోకి ఎలా పోవాలో, నీళ్ళలో దృశ్యాలను ఎలా చూడాలనేసి మనవాడు బుడ్డోడు ప్లాన్ అయితే చేస్తామన్నాడు. ఆ చిన్న రింగ్ లాగుండే ఆ పౌచ్ నిండా గమ్ అయితే పూసేస్తాడు. దానికి అన్నీ అయితే రెడీ చేస్తాడు, అన్ని చుట్టుపక్కల రౌండ్గా. అది పర్ఫెక్ట్గా అయితే అతుక్కుంటాడు. ఫేస్కి అయితే అతికిచ్చేసుకుంటాడు. కానీ దానికి ఆక్సిజన్ అయితే అందదు లోపలికి. అందుకని బుడ్డోడు వెంటనే మళ్ళీ ఇంకో ప్లాన్ అయితే చేసేస్తాడు. అదిగోండి ఇదిగో ఇలా. తర్వాత ఏమవుతుందంటే ఆక్సిజన్ లోపలికి అయితే రాదు. అది ఎందుకంటే మునిగిపోతా ఉంటుంది, లోపల నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఎలా చేయాలని బుడ్డోడు ఇలా పడిపోతే ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఏం జరుగుతుందంటే ఒక చిన్న చెక్క మొక్క అయితే తేలి వస్తుంది. దానికైతే హోల్ చేసి ఎలా అయితే పెడతాడు దానికి. అలా ఎలా ఎంతో కష్టపడితే మన చిన్న చంటుడు అయితే లోపలికైతే వెళ్ళిపోతాడు. అక్కడ చూసే ఆ దృశ్యాలన్నింటిని చూసి అయితే ఆశ్చర్యపోయి ఇంకా మరింత ఉత్సాహంతో అయితే లోపల ఈదుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, నీళ్ళల్లో రకరకాలంటి జీవులు జంతువులను అయితే చూస్తూ ఉంటాడు మన బుడ్డ చంటుడు. అలా వాటర్లో ఉండే నేచర్ని అలా అయితే చూస్తా ఆనందిస్తూ ఉంటాడు. ఏం నాన్న నేను కావాలా? అంతే కదండి. ఓయ్ బుడ్డోడికి ఫ్యామిలీ ఉంటుంది. ఈయన వాళ్ళ నాన్న, మరేమో ఈయన వచ్చేసి బుడ్డోడు తప్పిపోతాడేమో అనేసి వాళ్ళ నాన్నతో చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. ఆలీకి ఇంకొకరు కూడా ఉంటారండి. ఈవేనండి వాళ్ళ బామ్మ. ఆలీ ఎక్కడ ఒంటరిగా తిరగకూడదని బామ్మ అయితే ఆలీకి ఒక కథ అయితే చెప్పద్ది. కథ కదండో, జరిగిన స్టోరీ అది. ఒకనప్పుడు ఈ అడవిలో ఒక పెద్ద జంతువులు అయితే ఉండేవి. ఆ జంతువులకి ఏ జంతువునైనా ఏ ఆకారంలో అయినా మార్చే శక్తి అయితే ఉండేది. ఆ జంతువులు పెద్ద జంతువులు చిన్న జంతువులని సంతోషంగా చూసుకుంటేవి. అలాగే ఈ అడవిని కూడా అంతలో అందరూ సంతోషంగా ఉంటే ఎవరికైనా నచ్చదు కదా. అలాగే ఈ కథలో కూడా ఒక స్టోరీ. ఒక నక్క దొంగిలేసేది అగ్నితొడలుగా మారాలని. ఇదిగోండి ఇలా. ఆ నక్కకి ఆసక్తి వచ్చిన తర్వాత కొన్ని పెద్ద జంతువులను అయితే మంటతో తగలపెట్టేస్తుంది. మిగతా ఉండే వాళ్ళందరినీ తోలేయడం చేస్తుంది. అది వాటిని తోలేయడమే కాకుండా అవి వెళ్ళిన దారిని అయితే మూసేస్తుంది. నిప్పు పెట్టి తగలబెట్టి ఒక కొండను అయితే పడగొట్టేస్తుంది. అది చివరిసారిగా ఒక లుక్ ఇస్తుంది, ఇంకా తిరిగి రాబోకుండా. బామ్మగారు చెప్పిన ఆ స్టోరీకి అయితే మన చంటుడు అయితే భయపడ్డాడు. చాలా ధైర్యం మన చంటుడికి. ఇక ఆపుతావా లేదా నీ యాశాలు? తను బానే ఉన్నాడు. ఓ అబ్బాయి, నీకు ఇప్పుడు ఎలా ఉంది? వెనక్కి వెళ్ళు. చూడు, నేను జబ్బు పడ్డా పర్లేదు, పేడ ముచ్చలు ఇరుక్కుపోవాలి. ముద్దొస్తున్నాడు, బుల్లి పేడు బిడ్డలాగున్నాడు. సర్లే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేసి